హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 58, 59, 60, 61 అండ్ 62 గురించి డిస్కస్ చేసుకున్నాం. సెక్షన్ 58 ఏం చెప్తుంది? 24 గంటలకు మించి ఒక వ్యక్తిని నిర్బంధంలో ఉంచకూడదు అనే విషయం చెప్తుంది. అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తిని వారెంట్ లేకుండా అరెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తిని ఎక్కువ కాలం కస్టడీలో ఉంచకూడదు అనేది ఈ సెక్షన్ చెప్తుంది. సో 24 గంటల తర్వాత ఖచ్చితంగా మెజిస్ట్రేట్ ముందర హాజరుపరచాలనేదే ఈ సెక్షన్ మనకు చెప్తుంది. అయితే మెజిస్ట్రేట్ యొక్క ఉత్తర్వుల ప్రమేయంతో ఆ వ్యక్తిని ఇంకా విచారించాలని చెప్పేసి అనుకున్నప్పుడు కస్టడీలో ఉంచవచ్చు. అది కూడా మనం ఈ యొక్క 58 సెక్షన్ కిందకి వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి సెక్షన్ 59 ఏం చెప్తుంది? అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తి యొక్క సమాచారాన్ని నివేదించాలి అనేదే చెప్తుంది. అంటే ఏం చేస్తావు, వారెంట్ లేకుండా ఒక వ్యక్తిని నువ్వు కస్టడీలోకి తీసుకుంటావు, అరెస్ట్ చేసి ఉంటావు. సో అప్పుడు ఏం చేస్తావంటే ఆ వ్యక్తి యొక్క కేసు వివరాలు, తర్వాత బెయిల్ కింద రిలీజ్ అయినాడా అనే విషయాలన్నీ కూడా మెజిస్ట్రేట్ గారికి నువ్వు నివేదించాలి అనేదే ఈ సెక్షన్ మనకు చెప్తుంది. తర్వాత వచ్చేసి 60 ఏం చెప్తుంది? అరెస్ట్ కాబడిన వ్యక్తిని విడుదల అనే అంశం గురించి చెప్తుంది. అంటే ఒక వ్యక్తిని పోలీస్ అధికారి చేత అరెస్ట్ కాబడి ఉంటాడు, మరి ఆ వ్యక్తిని తన యొక్క పూచికత్తు ద్వారా కానీ, బెయిల్ ద్వారా కానీ, మెజిస్ట్రేట్ యొక్క ఉత్తర్వుల ద్వారా కానీ విడుదల చేయొచ్చు అనేది మనకు సెక్షన్ 60 చెప్తుంది. సెక్షన్ 61 ఏం చెప్తుందంటే, అదుపులో ఉన్న వ్యక్తి, అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తి పారిపోయినప్పుడు తిరిగి తనని అదుపులోకి తీసుకునే అధికారం ఉంటుంది అనేదే సెక్షన్ 61 చెప్తుంది. అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి కస్టడీలో ఉన్నప్పుడు పారిపోయి ఉంటాడు లేదా రక్షించబడి ఉంటాడు. సో ఆ కస్టడీకి చెందినటువంటి అధికారికి తిరిగి అతన్ని అదుపులోకి తీసుకునే అధికారం ఉంటుందని చెప్పేసి చెప్తుంది. భారతదేశంలో ఎక్కడ ఉన్నా కానీ అతన్ని అదుపులోకి తీసుకొని కస్టడీలో నిర్బంధించవచ్చు అనేది ఈ సెక్షన్ చెప్తుంది. అయితే అతని మనకు బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 44ను కూడా ఉన్నటువంటి రూల్స్ను పరిగణలోకి తీసుకొని అతన్ని అదుపులోకి తీసుకోవచ్చు. అది కూడా మనకు సెక్షన్ 61 చెప్తుంది. సెక్షన్ 62 ఏం చెప్తుందంటే, ఈ సన్నిహితికి లోబడే వ్యక్తిని అరెస్ట్ చేయాలి అని చెప్తుంది. అంటే మనకు ఈ సన్నిహితిలో ఉన్నటువంటి నిబంధనలకు లోబడి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి మనకు ఈ యొక్క సెక్షన్ వివరిస్తుంది ఫ్రెండ్స్. అది 58, 59, 60, 61 అండ్ 62. Hi friends. Okay, thank you friends. Thank you.